నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 5, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదైన విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:38. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల దశమి. దశమి తిథి జూన్ 4 బుధవారం రాత్రి 1:44 అండి. జూన్ 6 శుక్రవారం తెల్లవారితే 3:09 వరకు ఉంటుందండి. అంటే గురువారం పూర్తిగా దశమి తిథి అనేది ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం జూన్ 5 గురువారం పూర్తిగా ఉంటుందండి. మరుసటి రోజు సూర్యోదయంతో కూడా హస్త నక్షత్రం ఉండడం వల్ల శుక్రవారం కూడా హస్త నక్షత్రంగా పరిగణిస్తాము. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం సిద్ధి ఉదయం 9:12 వరకు, తదుపరి వ్యతిపాత. కరణం తైతల మధ్యాహ్నం 1:05 వరకు, తదుపరి గర రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 2:18 వరకు, తదుపరి వణిజ విష్టి. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 2:42 అండి, సాయంత్రం 4:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:47 నుండి ఉదయం 10:39 వరకు. తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:59 అండి, మధ్యాహ్నం 3:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 అండి, మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 8:51 నుండి ఉదయం 10:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:08 అండి, తెల్లవారితే 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 12:58 అండి, రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 2:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 అండి, మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ప్రహ్లాద భక్తి విజయం రచించింది ఎవరు? ఆప్షన్ ఏ త్యాగరాజు, బి నన్నయ్య, సి ఎర్రప్రగడ. మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో ప్రశ్న తెలుగులో అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, హిమాలయ శిఖరం మీద ఏ నక్షత్రంలో అర్జునుడు జన్మించాడు? దీనికైతే జవాబు ఆప్షన్ సి ఉత్తర ఫాల్గుని అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. కుమార్ కాకలేటి గారు, మరియు శ్రీనివాస్ గారు, మరియు వల్లి గారు, మరియు శోభారాణి గారు, మరియు వెంకటరమణమూర్తి గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు పద్మ గారు, మరియు శేషవేణి గారు, మరియు త్రినాథ్ పొన్నాడి గారు, మరియు అశోక్ తెంటుకుర్తి గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు భాస్కర్ నల్లమోతు గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దశపాపహర దశమి అంటామండి. ఇది మనం ఈరోజు స్వామివారిని అంటే వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వల్ల, అదేవిధంగా గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల, కుదిరిన పట్ల ఏ నది అయినా స్నానం ఆచరించడం వల్ల మనం చేసే 10 పాపాలు అనేవి తొలుగుతాయండి. కాబట్టి తప్పనిసరిగా మనం 10 అంటే ఎక్కువే చేస్తాం కాబట్టి తప్పనిసరిగా మన పాపాలు తొలగిపోవాలంటే ఈరోజు మాత్రం తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న నది లేదా సముద్రం లేదా స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. అదే కాకుండా ఈరోజు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి. మరియు ఈరోజు గీత రచయిత భాస్కర్ భట్ల గారు, నటి రంభా గారు మరియు నటి సురభి వాళ్ళ పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి మరియు ద్వారబంధం ఎత్తడానికి, శంకుస్థాపన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అన్నప్రాసన చేయడానికి, బారసాలు చేయడానికి, విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా స్కూల్స్లో ఓపెన్ చేయాలన్నా, జాయిన్ చేయాలన్నా లేదా అక్షరాభ్యాసం చేయించాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఈరోజు ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరియు వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి చాలా మంచిది. మరియు నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది అండి. లేదా ఉద్యోగాలకి ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.